అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈ వీడియోలో మీకు తమిళనాడు కాంచీపురంలో చూడవలసిన ముఖ్యమైన ఆలయాల్లో 2 ప్రముఖ దేవాలయాలను ఇప్పుడు చూడబోతున్నామండి. ఆ ఆలయాలకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉన్నాయి అన్నదే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. అందులో మొదటి ఆలయం మీరు చూస్తున్న దేవాలయం అండి. ఈ దేవాలయంలో స్వామివారిని శ్రీ ఉలగలంత పెరుమాళ్ అని పిలుస్తారండి. మన తెలుగు వాళ్ళైతే వామనమూర్తి అవతారం అని పిలుస్తామండి. ఈ దేవాలయం 108 దివ్య క్షేత్రాలలో ఒక క్షేత్రం అండి. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కంచి కామాక్షి అమ్మవారు మెయిన్ గోపురం నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోయామంటే అక్కడే ఈ ఆలయం అయితే ఉంటుందండి. ఎవరిని అడగవసరం లేదు. ఈ ఆలయంతోనే అక్కడ రోడ్ అయితే స్టాప్ అయిపోతుంది. మనం ఎవరిని అడిగినా కూడా అక్కడ చెప్తారండి. ఇక్కడ ఇలా వామన అవతారం ఆలయం ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మేము స్వామివారి దర్శించుకున్నాం, మీరు దర్శించుకోండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. గుడి కూడా చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఈ గుడి తెలియదండి. దూరంగా ఉందనో లేకపోతే ఈ స్వామివారు ఇక్కడ ఉన్నారనో తెలియక చాలా మంది అయితే ఈ స్వామివారిని దర్శించుకోవట్లేదండి. మీరు ఎప్పుడైనా కంచి వస్తే తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి. కామాక్షి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుందండి. ఎవరిని అడగవసరం లేదు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి. ఇక్కడ స్వామివారి ఎత్తు వచ్చి 35 అడుగులు ఎత్తుంటారండి. ఇక్కడ స్వామివారిని త్రివిక్రమ్ స్వామివారిగా కొలుస్తారండి. విష్ణుమూర్తి దశావతారాల్లో మనకి వామన అవతారం ఒకటండి. ఇప్పుడు మీకు రెండో దేవాలయం అయిన చిత్రగుప్తుని దేవాలయం ఎక్కడుందో చూపిస్తానండి. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కామాక్షి అమ్మవారు ఆలయానికి వెళ్లే దారిలో మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి. మన దేశంలోనే ఏకైక చిత్రగుప్తుని వారి ఆలయం ఈ కంచిలోనే ఉందండి. గుడి లోపలికి కెమెరా కానీ ఏమీ అలౌ చేయట్లేదండి. కానీ మేము మీకు చూపించాలని ఉద్దేశంతోనే చాలా సీక్రెట్ గా తీసాం. మీరు కూడా గుడి లోపల ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈ ఆలయంలో ఈ చిత్రగుప్త స్వామి వారిని దర్శించుకోవడం వల్ల అకాల మృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. అలాగే మన జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయంటండి. మనం దేవాలయాల్లో దీపాలను కూడా వెలిగించవచ్చండి. దీనికి కావాల్సిన సామాగ్రి మొత్తం మనకి బయట అయితే అమ్ముతారు. మీరు అక్కడ కూడా కొనుక్కొని దీపాలను అయితే పెట్టచ్చండి. మీరు ఎప్పుడైనా కాంచీపురం వస్తే తప్పకుండా చిత్రగుప్తుని వారి ఆలయాన్ని దర్శించుకోండి. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న దేవాలయాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే.